హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ టమాటో పచ్చడి. ఇది ఇన్స్టెంట్ గా చేసుకునే టమాటో పచ్చడి అండి. ఇన్స్టెంట్ అంటే ఆ రోజు పాడైపోయేది కాదు. ఇది 6 months పాటు నిల్వ ఉంటుంది. మనం బయట పెట్టుకుంటే 6 months నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే కనుక 1 year పాటు నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 20 minutes లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని. మరి ఈ రెసిపీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అలాగే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ లో నేనైతే చూపించేస్తాను. నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. పచ్చడి అస్సలు పాడవదు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మరి వేడి వేడి అన్నంలో పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే అమృతంలాగా ఉంటుంది కదండి. మరి ఈ రెసిపీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినవి 1 kg టమాటాలను వాష్ చేసేసుకుని దానిపైన ఎటువంటి తడి లేకుండా క్లాత్ తో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకుంటాము. అలాగే మనం ఇక్కడ 100 grams చింతపండుని తీసుకుంటున్నామండి. అంటే కేజీ టమాటాలు తీసుకున్నప్పుడు 100 grams చింతపండు తీసుకోవాలి, దాని క్వాంటిటీ అన్నమాట. సో దీంట్లో హాట్ వాటర్ వేసుకుంటున్నాను నేను. హాట్ వాటర్ అయితే త్వరగా మెత్తబడుతుంది కదండి, మనము గుజ్జు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ హాట్ వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక ½ hour పాటు పక్కన పెట్టేసేసుకుంటే మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం గుజ్జు తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ లో 3 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 3 big tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను దీంట్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కేజీ టమాటాలను దీంట్లో వేసేసుకొని మనం మగ్గించుకోవాలండి. ఈ టమాటాలను ½ hour పాటు మనం మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక ½ hour పాటు వదిలేద్దాము. సో దట్ అవి ప్రాపర్ గా కుక్ అయిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ½ hour అయితే అయిపోయింది. నేను ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసేస్తాను. చూసారా, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలండి. మనము దీన్ని మిక్సీ అనేది పట్టము. మిక్సీ పట్టకుండానే ఈ టమాటాలు చక్కగా ఉడికిపోయి మ్యాష్ అయిపోతాయండి. సో మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే ఉండదు. దీంట్లో నేను 2 tablespoons ఆఫ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ టీ గ్లాస్ సైజ్ 2 గ్లాసులు యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండును యాడ్ చేసేసుకుంటున్నామండి. సో 100 grams చింతపండు ఈ పచ్చడికి అయితే పడుతుంది. దాన్ని చక్కగా గుజ్జు తీసేసుకుని అది కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా చింతపండు, ఉప్పు, పసుపు అన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో టమాటాలు అనేవి మెత్తగా అయిపోతాయి. అలాగే దాంతో పాటు మధ్య మధ్యలో మనకి పచ్చళ్ళలో తగులుతూ ఉంటుందండి. ఆ టమాటో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో మధ్య మధ్యలో ముక్క తగులుతుంటే చాలా బాగుంటుంది. మనం దీన్ని ఒక 20 to 30 minutes పాటు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి పచ్చడి కన్సిస్టెన్సీ ఎట్లయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం దీంట్లో యాడ్ చేసుకోవడానికి పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ లో ఆయిల్ అసలు ఏమి యాడ్ చేద్దండి. ఒక డ్రై ప్యాన్ లోనే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 tablespoons ఆఫ్ మెంతులు తీసుకుంటున్నాను. సో మెంతులు ఫ్రై అయిన తర్వాత అలాగే దీంట్లో 3 tablespoons ఆఫ్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 3 tablespoons మెంతులు, అలాగే 3 tablespoons ఆవాలు కూడా వేసిన తర్వాత చక్కగా ఫ్రై అవ్వాలండి. అంటే చట్పటా సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ సౌండ్ వస్తుండగా 3 tablespoons జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ఫ్రై చేసుకునేవన్నీ మనం పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. సో మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా, చూసారా పచ్చడి అనేది దగ్గరికి వచ్చేసింది. దీంట్లో మనం
ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పౌడర్ని వేసేసుకోవాలి. సో ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే దీంట్లో ఒక వెల్లుల్లిపాయను కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. అలాగే దీంట్లో మనం ముందుగా ఉప్పు తీసుకున్నాం కదండి, 2 టీ గ్లాసులు ఉప్పు, అలాగే ఆ టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల కారం కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ కారం ఎంతైతే తీసుకున్నామో ఉప్పు కూడా అంతే తీసుకుంటున్నాము, సేమ్ టీ గ్లాస్. సో కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఎటువంటి ఉండలు ఫామ్ అవ్వకుండా చక్కగా కలిపేసుకోవాలండి. ఆ చింతపండు టమాటో గుజ్జులో ఈ కారం, మెంతిపిండి అంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను తాలింపు కోసం ఇక్కడ 1/2 కిలో ఆయిల్ తీసుకుంటున్నాను. సో కేజీ టమాటో పచ్చడికి 1/2 కిలో ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు పెట్టుకుంటామండి. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. గుప్పెడు మినపప్పు, అలాగే గుప్పెడు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో 4 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. సో ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పాయ వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లి రబ్బలు, పైన పొట్టేమీ తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి పేస్ట్ అండి. సో వెల్లుల్లి, ఒక పాయ వెల్లుల్లిని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నది. సో అది కూడా వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతుండగా దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. సో ఇదంతా చక్కగా ఫ్రై అయిపోవాలండి. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ మన డైజెషన్కు చాలా మంచిది. సో ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే వెల్లుల్లి అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి, అప్పుడే ఫ్లేవర్స్ అన్ని పచ్చడికి బాగా అందుతాయి. సో మనం ముందుగా కలిపేసుకున్న మిశ్రమం ఉంది కదండి, దాంట్లో నేను ఏదైతే తాలింపు పెట్టుకున్నానో ఆ తాలింపుని దీంట్లో వేసేసుకుంటున్నాను. తాలింపు వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో నేను చెప్పిన క్వాంటిటీ, నేను చెప్పిన మెథడ్లో చేస్తే కనుక టమాటా పచ్చడి చాలా బాగా కుదురుతుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. ఈసారి ఈ మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి ఈ రెసిపీను తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.